హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో పుణ్యస్త్రీగా కాలం చేసిన వారి పేరిట ఇచ్చే మూసివాయనం, అదే మా ప్రాంతంలో అయితే దీన్ని మూశానం అంటారు. అయితే దాన్ని ఎలా ఇస్తారు, ఏమేం చేస్తారు అన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇక్కడైతే మా అమ్మమ్మ గారు పుణ్యస్త్రీగా కాలం చేశారు. సో మేము మా ఊర్లో చేసిన ప్రొసీజర్ని మీకైతే చూపిస్తున్నాను. హిందూ సాంప్రదాయంలో భర్త బ్రతికి ఉండగానే మరణించిన స్త్రీని పుణ్యస్త్రీ లేదా సుమంగలి అంటారు. అటువంటి పుణ్యస్త్రీ మరణించినప్పుడు ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమెకు సద్గతి కలగడానికి, ఆమె అఖండ సౌభాగ్యాన్ని గౌరవిస్తూ మూసివాయనం లేదా మూసానం లేదా చాటల వాయనం అంటారు. దీన్ని ఇవ్వడం ఒక అత్యంత విశిష్టమైనదిగా ఒక ఆచారంగా చేస్తారనమాట. అయితే ఈ ఆచారం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం, విశిష్టత ఏంటి అంటే, ఇదొక సౌభాగ్య చిహ్నం అనమాట. అంటే మరణించిన స్త్రీ కేవలం శరీరాన్ని మాత్రమే వదిలిపెట్టిందని, ఆమె పొందిన సౌభాగ్యం అంటే పసుపు కుంకాలు శాశ్వతంగా ఆమెతోనే ఉంటుందని నమ్ముతారు. అందుకే ఇవన్నీ చేస్తారనమాట ఆ రోజు. అయితే పుణ్యస్త్రీ పేరు మీద ఇచ్చే ఈ వాయనం వల్ల ఆమెకు ఆత్మకు శాంతి, మోక్షం లభిస్తాయని పెద్దలు నమ్ముతారు. అయితే ఈ వాయనం ఇవ్వడం ద్వారా ఆ ఇంటి కోడళ్లకు, కూతుర్లకు మరియు వాయనం తీసుకున్న ముత్తైదువులకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి మరియు వంశవృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మరణించిన ఆవిడ ఆత్మకు శాంతి కలిగి తన కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, ఆ దీర్ఘ సుమంగళి తత్వం ఇవ్వాలని కోరుకుంటూ చేస్తారనమాట. ఇది ప్రాంతాల బట్టి చేసే విధానం మారుతుంది, ఉద్దేశ్యం మాత్రం. అయితే ఈ వాయనాన్ని సాధారణంగా కొత్త చేట అంటారు కదండి, కొత్త చేటలు ఉపయోగించి చేస్తారు. ఒక చేటని కిందుంచి దాంట్లో ఉన్న సౌభాగ్యానికి సంబంధించిన వస్తువులన్నీ దాంట్లో పెట్టి పైన మరొక చేటను బోర్లించి మూసి ఉంచుతారు కాబట్టి దాన్ని మూసివాయనం అంటారు. అయితే దీంట్లో ఎక్కువగా చీరలు కొంతమంది పెడతారు కదా, దాంట్లో ఎక్కువగా బంగారం, పసుపు రంగు చీరలు ఉంటే చాలా మంచిదంట. దాంట్లో అన్ని సౌభాగ్య ద్రవ్యాలన్నీ దాంట్లో పెట్టాలి. లైక్ పసుపు, కుంకుమ, గాజులు, నల్ల పూసలు, అలాగే చీర, జాకెట్టు, పళ్ళు, పూలు, ఒక వరినిలో కుంకుమ వేసి పెడతారు. అలాగే దక్షిణ తాంబూలాలు, దీంట్లో ఆకులు, ఒక్కలు, కాయలు మరియు తోచినంత దక్షిణ కూడా పెడతారంట కొన్ని దగ్గరలో. ఇలా చెప్తున్నాను కదా, ప్రాంతాన్ని బట్టి ప్రొసీజర్ మారుతుంది కానీ ఉద్దేశం ఒక్కటే. అయితే వాయనం ఎవరికి ఇవ్వాలి అంటే ఇది కూడా మారుతుందండి. కొంతమంది కొన్ని చోట్ల ఏం చేస్తారంట, మరణించిన పుణ్యస్త్రీ వయసు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వయసు ఉన్న వాళ్ళకి, సుమంగలిగా ఉన్న ఒక యోగ్యురాలైన ముత్తైదేవికి ఈ వాయనాన్ని దానం ఇస్తారంట. అయితే మా ఏరియాలో ఏం చేస్తారంటే బ్రాహ్మణ స్త్రీని తీసుకొస్తారండి. అంటే పంతులమ్మ అంటారు మా సైడు. ఆ బ్రాహ్మణ స్త్రీని తీసుకొచ్చి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. బ్రాహ్మణ స్త్రీకి తీసుకొచ్చి ఇలా వాయనాలన్నీ ఇలా సర్ది మనకి దగ్గరలో ఊరు బయట చెరువులు ఉంటాయి కదా అక్కడికి తీసుకెళ్తారు. ఆ బ్రాహ్మణ స్త్రీని అక్కడికి తీసుకెళ్లి చనిపోయిన ఆవిడ రూపంలో ఆవిడికి స్నానం చేయిస్తారు. తీసుకెళ్లి పసుపు కుంకాలు రాయిపించి ఆవిడికి తలస్నానం చేయించి చీర మార్పించి అన్నీ, అంటే ఇప్పుడు ఇక్కడ మా అమ్మ పిన్ని వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళ అమ్మకి ఎలా చేస్తారో అలా అన్నీ చేస్తారనమాట. సో చనిపోయిన ఆవిడికి చేస్తున్నట్టే చేసి అలంకరించి ఫస్ట్ వాయనము ఆవిడికి ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత మిగతా అక్కడికి వచ్చిన ముత్తైదువులందరికీ వాయనాలు అనేవి ఆ చేటల్లో ఇప్పుడు మీరు చూసారు కదా, సర్దారు కదా, అవి ఇస్తారు. ఇది ప్రొసీజర్ అనమాట. షేర్ మార్చొద్ది, ఈ షేర్ మీద ముందు ఒక పక్క ఒరియోలో తీసుకున్నానని చెప్పండి. తీసుకున్నాను.
హ్యాపీ గుడ్డు హ్యాపీ. నీకు ఇవన్నీ సంతోషమేనా? నువ్వు నాకు చెప్తావు గుర్తుందా? నెరవేర్చుకున్నావా? నువ్వు మాట చెల్లించుకున్నావా? నువ్వు వచ్చావా? హ్యాపీగానా? హ్యాపీగా వెళ్ళు. మా అందరు చక్కగా దీవించు. నీకు అన్ని కోరికలు నెరవేరుతాయి కదా. అన్నీ చేయించుకున్నావు కదా. సంతోషంగా వెళ్ళు. మా అందరు చల్లని చూడు. దండ పెట్టదు కాల్స్ కాలు కాలు. అమ్మా వస్తున్నామా? చూడు మంచిగా. అమ్మా రండి రండి. అయితే ఇక్కడ వాయినం ఇచ్చే విధానం ఏంటంటే వాయినం తీసుకునే ముత్తైదు కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి ఇప్పుడు చెప్పాను కదా అన్ని గౌరవంగా నమస్కరించి ఇస్తినమ్మ వాయినం అని 3 సార్లు అంటూ ఈ మూసి వాయినాన్ని అందజేయాలి. అయితే తీసుకునే వారిని ఏంటంటే వాయినం తీసుకునే స్త్రీ పుచ్చుకుంటినమ్మ వాయినం అని స్వీకరించి మరణించిన పుణ్యస్త్రీ ఆత్మకు సద్గతి కలగాలని దీవించాలన్నమాట. అలాగే ఆవిడ కుటుంబ సభ్యులందరినీ దీవిస్తుంది. అప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మరణించిన స్త్రీ పితృలోకాలకు లేదా ఉత్తమ లోకాలకి వెళ్ళేటప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా వెళ్తుందని హిందువులందరూ కూడా నమ్ముతారు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక అనుమానం ఉంటుందండి. అయితే ఈ వాయినాన్ని పుచ్చుకోవచ్చా లేదా అని చాలా మందికి అనుమానం ఉంటుంది. అసలు ఈ వాయినం తీసుకోవటం ఆ ఛాన్స్ రావటమే చాలా అదృష్టంగా భావిస్తారండి. ఎటువంటి తప్పు లేదు. అది మీకు దొరికింది ఆ ఛాన్స్ అంటే మీరు యూజ్ చేసుకోండి, వదులుకోకండి, తీసుకోండి, చాలా మంచిదండి. సో ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఈ టైంలో కూడా ఎమోషనల్గా ఉంటారు. అయినా సరే నేను వీడియో చేశాను అంటే నాకు నేనుగా తెలుసుకుందాం అనేటప్పుడు నాకు యూట్యూబ్లో ఒక వీడియో కూడా కనిపించలేదండి. సో ఆ టైంలో అమ్మ వాళ్ళని కనుక్కుందామంటే వాళ్ళు ఆ టైంలో మాట్లాడే దీంట్లో లేరు. ఒకవేళ ఏం చేస్తారు ఏంటి అని తెలుసుకుందామంటే మనకి ఇప్పుడు ఏం కావాలన్నా యూట్యూబ్లోనో నెట్లో చూస్తాం. దీనికి సంబంధించి అసలు ఏమీ లేదు. నాలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేశాను. కానీ ఈ టైంలో అసలు వీడియో తీయడం ఇలాంటివన్నీ ఎమోషనల్గా అందరూ యాక్సెప్ట్ చేసుకోకపోవచ్చు. ఇంకొక విధంగా అనుకోకండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. చివరిగా ఈ వీడియో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మా అమ్మమ్మకి మేము చేసుకునేది ఒక జ్ఞాపకార్థంగా ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎవరికైనా దీనికోసం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే చేశానండి. ప్లీజ్ అండి మరో విధంగా అనుకోకండి.